తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు విపరీతంగా పోటెత్తుతున్నారు. వరుస సెలవులు, ఏడాది చివరి రోజులు కావడంతో భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోయింది. కొండపైన ప్రాంతమంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోగా కింద అంతా వాహనాలతో నిండిపోయింది. భారీగా వస్తున్న వాహనాలు అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద బారులు తీరాయి. చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు నిలిచిపోయాయి. దీంతో సప్తగిరి తనిఖీ కేంద్రం దగ్గర భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింక్ బస్టాండ్ వరకు కూడా వాహనదారులు వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పటికే భక్తులతో తాకిడితో శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు బారులు తీరాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమలలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? సో వరుసగా సెలవులు కావడంతో కూడా భక్తులు పోటెత్తుతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, తిరుమల శ్రీవారి దర్శనానికి వరుస సెలవుల నేపథ్యంతో పాటు ఏడాది చివర వచ్చే నూతన సంవత్సరానికి ఇంకా 3 రోజులు ముగింపు ఉండడంతో కార్పొరేట్ సంస్థలతో పాటు సాఫ్ట్వేర్ సంస్థలు పూర్తిగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తుల తాకిడి జరిగింది. ముఖ్యంగా దేశ నలుమూలల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే దివ్య దర్శనానికి సంబంధించిన టైం స్లాట్ టోకన్స్ ఇవ్వడంతో అవి 7 గంటలకే పూర్తి అయిన పరిస్థితి. మరోవైపు తిరుమలకు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వాహనాలు కూడా తిరుమల వెళ్తున్న పరిస్థితి. గత 3 రోజులుగా ప్రతిరోజు 10,000కు పైగా వాహనాలు వెళ్తున్నాయంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 4 వీలర్స్, ద్విచక్ర వాహనాలతో పాటు ఆర్టీసీ కూడా అదనపు సర్వీస్ లో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తిరుమలలో గదులు దొరక్క భక్తులు ఏదైతే ఆరు బయట పడుకుంటున్న పరిస్థితి, ఏదైతే టీటీడీ ఏర్పాటు చేసిన టీఏసీలు పూర్తిగా నిండిపోయినాయి. అదేవిధంగా జర్మనీ షెడ్లలో కూడా ఆరు బయట చలికి, భయంకరమైన చలికి కూడా తట్టుకుంటూ అక్కడే ఆరు బయట ఉండాల్సిన పరిస్థితి. సర్వదర్శనం క్యూలు శిలాతోరణం వరకు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఎటువంటి స్లాట్ టోకన్స్ లేని వారికి ఏకంగా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. క్యూ లైన్ లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాలతో పాటు నిరంతరం అన్న పానీయాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటు ఇటు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్దకు టోకన్స్ కోసం వచ్చిన భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితి. ఏదైతే గతంలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇచ్చేవారు, కానీ భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఎప్పటికప్పుడు వచ్చిన వారిని వచ్చినట్లే బయటికి పంపుతున్న పరిస్థితి ఏర్పడింది. టోకన్స్ ఈ రోజుకు ఏదైతే రేపటి దర్శనానికి సంబంధించి పూర్తిగా టోకన్స్ ఇష్యూ అయిపోయింది. మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకన్స్ ప్రతిరోజు 1200 వరకు ఇచ్చేవారు, వాటిని కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. తిరుపతి ఎయిర్పోర్ట్ లో 200, అదేవిధంగా తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న కౌంటర్ వద్ద మరో 800 టోకన్స్ ఇచ్చేవారు. వీటిని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. భవిష్యత్తులో శ్రీవారి దర్శన టికెట్లను జీపీఎస్ ద్వారా ఇవ్వడానికి కూడా టీటీడీ ప్రయత్నాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రద్దీ మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఉండడంతో వాటికి సంబంధించిన టోకన్స్ ను ఏదైతే ఇప్పటికే టైం స్లాటెడ్ టోకన్స్ గా ఇష్యూ చేయడం జరిగింది. వాటిని ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు పంపించారు. మరోవైపు ఏదైతే అటు తర్వాత 7 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. దీంతో సర్వదర్శనానికి భక్తుల రద్దీ సుమారు 12వ తేదీ వరకు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవులు వస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో అధికారులకు ఊహించని విధంగా 24వ తేదీ నుంచే భక్తుల రద్దీ పెరగడంతో వారు మరింతగా ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం తిరుమల భక్తులమయంగా కనిపిస్తుంది. తిరుపతిలో కూడా ఏదైతే ఇటు నంది సర్కిల్ నుంచి ఇటు అలిపిరి వరకు ట్రాఫిక్ జామ్ తో స్థానికులు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, మొత్తం మీద ప్రతిరోజు 1,50,000 మందికి పైగా తిరుమలకు వెళ్తున్నారు. కేవలం 75-75 వేల మందికి మాత్రమే దర్శనం కలుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరింతగా ఏదైతే విఐపి దర్శనాలను కూడా పూర్తిగా కుదించి ప్రోటోకాల్ ఉన్న వారికి ఇవ్వాలంటూ కూడా టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలో అదనపు సమయం మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ అదనపు సమయంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.